Welcome to GK Madhu Sir online classes. Today October 18th కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. దానికన్నా ముందుగా అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయట్లేదు, మరి అదేందో మీరే ఆలోచించండి. కామెంట్ చేయట్లేదు, దానివల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉందో ఒకసారి ఆలోచించుకోండి. నేనైతే పర్ఫెక్ట్గా మీకు ప్రతిరోజు కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను ఈవినింగ్ టైంలో. ప్రతిరోజు ఒకవేళ ఆ రోజు వీడియో రాకుండా నెక్స్ట్ డే కంపల్సరీ వీడియో వచ్చేస్తుంది. డైలీ కరెంట్ అఫైర్స్ మీకు యూట్యూబ్లో వచ్చేస్తుంది. జీకే మధు సార్ ఆన్లైన్ క్లాసెస్. అలానే యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. జీకే మధు సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీకు మన యాప్లో కోర్సెస్ రాబోతున్నాయి. ఇంకొక 3-4 డేస్లో కోర్సెస్ రాబోతున్నాయి. ఒకటి కరెంట్ అఫైర్స్, ఒకటి కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ, ఒకటి ఇండియన్ ఇష్యూ, ఒకటి ఇండియన్ పాలిటీ, ఒకటి అవన్నీ కోర్సెస్ కూడా రాబోతున్నాయి. ఓకేనా? రైట్. ఫస్ట్ కంపల్సరీ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, రైట్. చూద్దాం. ఈ అక్టోబర్ 18కి సంబంధించి కరెంట్ అఫైర్స్ పాయింట్లో ఈరోజు మనకున్న పాయింట్ ఒకటి ఏంటంటే, ఈ కరెంట్ అఫైర్స్ పాయింట్లో టుడే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఫస్ట్ది పీపాకు సంబంధించిన ఒక మ్యాటర్ గురించి చూద్దాం. పీపా ఫుట్బాల్ కి సంబంధించిన ఆర్గనైజేషన్ పీపా. ఈ పీపా ర్యాంకింగ్స్ విడుదల చేశారు. అక్టోబర్ 17న పీపా ర్యాంకింగ్స్ వచ్చాయి. అక్టోబర్ 17th 2025 అక్టోబర్ 17న పీపా ర్యాంకింగ్ ను విడుదల చేయడం జరిగింది. ఫస్ట్ పీపా అంటే ఏందో చూద్దాం. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డిఈడి, టిహెచ్ఈడి కాదు, డిఈడి, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్. ఇది దీని అబ్రివేషన్, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్. ఈ పీపాను 1904 మే 21 ఏర్పాటు చేస్తే దీని ప్రధాన కార్యాలయం, దీని హెడ్ క్వార్టర్ జ్యూరిచ్ ఏ కంట్రీ అంటే స్విట్జర్లాండ్. ప్రజెంట్ పీపా ప్రెసిడెంట్ జియాని ఇన్ఫాంటినో ప్రజెంట్ పీపా ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాడు. జియాని ఇన్ఫాంటినో ఆయన ఏ కంట్రీ అంటే స్విట్జర్లాండ్ కంట్రీకి చెందిన వ్యక్తి. జియాని ఇన్ఫాంటినో అనే వ్యక్తి స్విట్జర్లాండ్ కంట్రీకి చెందిన వ్యక్తి. మరి మనకు 2025 అక్టోబర్ 17న పీపా ర్యాంకింగ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ పీపా ర్యాంకింగ్ లో మన ఇండియా 136వ స్థానంలో నిలిచింది. గతంలో 134 స్థానంలో ఉన్న ఇండియా ఇప్పుడు 136కి వచ్చింది. పీపా ర్యాంకింగ్ లో ఇండియా స్థానం 136. అది ఏ డేట్ అంటే అక్టోబర్ 17న విడుదల చేశారు. చూసుకోండి, మళ్ళీ మీరు ఎక్కడో ఏదో ఉంది సార్ అది ఉందని కాదు, డేటా ప్రకారం చూసుకోండి. 2025 అక్టోబర్ 17th, నిన్న అక్టోబర్ 17th పీపా ర్యాంకింగ్ లో ఇండియా ప్లేస్ 136. మరి ఇండియా ప్లేస్ 176 అయితే ఫస్ట్ ప్లేస్ లో, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్న కంట్రీస్ ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. ఫస్ట్ ప్లేస్ అయితే స్పెయిన్. 2025 అక్టోబర్ 17న విడుదల చేసిన పీపా ర్యాంకింగ్ లో స్పెయిన్ ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ వచ్చి ఫ్రాన్స్ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఫ్రాన్స్ కంట్రీ సెకండ్ ప్లేస్ లో ఉంది. థర్డ్ వచ్చి అర్జెంటీనా. ఫోర్త్ వచ్చి ఇంగ్లాండ్, ఫోర్త్ ప్లేస్ ఇంగ్లాండ్. ఫిఫ్త్ పోర్చుగల్. ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్న కంట్రీ ఎవరంటే పోర్చుగల్ ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్న కంట్రీ. 2025 అక్టోబర్ 17న పీపా ర్యాంకింగ్స్ ని విడుదల చేశారన్నాం. అందులో మన ఇండియా 136వ స్థానం అన్నాం. ఫస్ట్ ప్లేస్ స్పెయిన్ అన్నాం. పీపా అంటే ఏంది, పీపా ఫార్మేషన్ ఏంది, పీపా హెడ్ క్వార్టర్, పీపా ప్రెసిడెంట్ ఎవరో తెలుసుకోవడం జరిగింది. మరి మన పీపా ఫార్మేషన్ 1904 మే 21 అన్నాం. ఈ 1904 అనేది ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ బర్త్ ఇయర్. ఈ మే 21 అనేది ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ డెత్ డే. అది 1904 ఏ ప్రైమ్ మినిస్టర్ బర్త్ ఇయర్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి బర్త్ ఇయర్
1904 అక్టోబర్ 2 లాల్ బహదూర్ శాస్త్రి యొక్క బర్త్ ఇయర్. మే 21 డెత్ డే అన్నాం. మే 21 డెత్ డే ఎవరిది? రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ డెత్ డే మే 21. ఏ ఇయర్? 1991 మే 21 అనేది. ఇది ఇంటర్నేషనల్ ఫుట్బాల్ కి సంబంధించి పీపా అనగా పీపా ర్యాంకింగ్ లో ఇండియా ప్లేస్, ఫస్ట్ ప్లేస్ ఎవరో తెలుసుకున్నాం. మరి ఇంటర్నేషనల్ సంబంధించి ఫుట్బాల్ ఇది. మన ఫుట్బాల్ అసోసియేషన్ అయితే ఏఐఎఫ్ఎఫ్. ఏఎఫ్ అంటే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. ఈ ఏఐఎఫ్ఎఫ్ ను 1937 జూన్ 23 1937 జూన్ 23న ఏఐఎఫ్ఎఫ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఢిల్లీ. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. ప్రజెంట్ దీని అధ్యక్షుడు ఎవరంటే కళ్యాణ్ చౌబే. కళ్యాణ్ చౌబే. చౌబే అనేవాడు మన ఏఐఎఫ్ఎఫ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న వ్యక్తి. ఏఎఫ్ఎఫ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న వ్యక్తి. మరి ఏఎఫ్ఎఫ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తుంది కళ్యాణ్ చౌబే అన్నాం. హెడ్ క్వార్టర్ ఢిల్లీ అన్నాం. ఫార్మేషన్ 1937 జూన్ 23. ఈ జూన్ 23 కున్న ఇంపార్టెన్స్ ఏంది? మళ్ళీ జూన్ 23 అనేది ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ డే. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ డే ఎప్పుడంటే జూన్ 23. ఇదే జూన్ 23 వరల్డ్ విడోస్ డే, ప్రపంచ వితంతువుల దినం. వరల్డ్ విడోస్ డే ఎప్పుడంటే జూన్ 23. ఈ జూన్ 23 యుఎన్ఓ పబ్లిక్ సర్వీస్ డే. యుఎన్ఓ ప్రజాసేవా దినం. యుఎన్ఓ ప్రజాసేవా దినం కూడా జూన్ 23. యుఎన్ఓ పబ్లిక్ సర్వీస్ డే అనేది. అలానే ఈ జూన్ 23 మరొక పాయింట్, ద బాటిల్ ఆఫ్ బక్సార్. బక్సార్ యుద్ధం జరిగింది కూడా జూన్ 23. బక్సార్ యుద్ధం కాదు, ప్లాసీ యుద్ధం. ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధం జరిగింది కూడా జూన్ 23. ఏ ఇయర్ అంటే 1757లో ఈ ప్లాసీ యుద్ధం జరిగింది. ఒకటి ఒలింపిక్ డే జూన్ 23 అన్నాం, విడోస్ డే జూన్ 23 అన్నాం, యుఎన్ఓ పబ్లిక్ సర్వీస్ డే జూన్ 23 అన్నాం. అలానే ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ కూడా జూన్ 23. మరి విడోస్ అన్నాం. విడోస్ యాక్ట్ తెచ్చింది ఎప్పుడు? 1856లో. వితంతు పునర్వివాహ చట్టం తెచ్చింది 1856లో. ఎవరి కాలంలో అంటే డెల్హౌసీ కాలంలో తేవడం జరిగింది. మనకు ఇండియాలో ఫస్ట్ విడోస్ మ్యారేజ్ జరిగింది 1856 డిసెంబర్ 7న ఫస్ట్ విడోస్ మ్యారేజ్ జరిగింది. ఆ విడోస్ మ్యారేజ్ జరిపించిన వ్యక్తి ఈశ్వర చంద్ర విద్యాసాగర్. ఫస్ట్ విడోస్ మ్యారేజ్ కలకత్తాలో జరిపించడం జరిగింది. అదే ఆంధ్రాలో ఫస్ట్ విడోస్ మ్యారేజ్ జరిపించింది ఎవరైనా కందుకూరి వీరేశలింగం రాజమండ్రిలో జరిపించడం జరిగింది. ఆయన జరిపించింది 1881 డిసెంబర్ 11న ఫస్ట్ విడోస్ మ్యారేజ్ రాజమండ్రిలో జరిపించాడు. ఇదొక పాయింట్. మరి మన ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఏర్పడేసిన డేట్ అది. ఇయర్ అయితే 1937 అన్నాం. ఈ 1937 కు సంబంధించిన పాయింట్ ఏంటంటే మన సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఆర్బీఐ ఉంది. ఆర్బీఐ ఫస్ట్ 1935లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దాని హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే కలకత్తాలో ఉంది. ప్రెసిడెంట్ దాని హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే ముంబైలో ఉంది. ఆ కలకత్తా టు ముంబైకి షిఫ్ట్ చేసింది ఎప్పుడు అంటే 1937. అదే 1937 కి సంబంధించి మరొక పాయింట్ ఏంటంటే ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఐఎన్సి ఫార్మేషన్ 1885 అన్నాం. ఆ 1885 నుంచి 1948 వరకు ఐఎన్సి మీటింగు ఒకే ఒకసారి విలేజ్ లో జరిగింది, గ్రామీణ ప్రాంతంలో జరిగింది. ఐఎన్సి మీటింగ్ ఒకే ఒకసారి గ్రామీణ ప్రాంతంలో జరిగింది. ఆ ఒకే ఒకసారి ఎప్పుడంటే 1937లో. అప్పుడు ఎక్కడ జరిగిందంటే ఫైజాపూర్ లో జరిగింది. ఆ ఫైజాపూర్ ఎక్కడ అంటే మహారాష్ట్ర. అప్పుడు ప్రెసిడెంట్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. అప్పుడు ప్రెసిడెంట్ జవహర్లాల్ నెహ్రూ ఐఎన్సీకి 3 times ప్రెసిడెంట్ అయ్యాడు. మళ్ళీ ఆయన 1929 లాహోర్ మీటింగ్, 1936 లక్నో మీటింగ్, 1937 ఫైజాపూర్ మీటింగు జవహర్లాల్ నెహ్రూ 3 times ఐఎన్సీకి ప్రెసిడెంట్ కావడం జరిగింది. ఇదొక పాయింట్. మనం పీపా గురించి డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అయితే పీపా అన్నాము, మన ఇండియాదైతే ఏఐఎఫ్ఎఫ్ అన్నాము. అదే మన ఆసియా ఖండందైతే ఏఎఫ్సి అంటున్నాం.
ఆంధ్రప్రదేశ్ అంటే మన ఇండియా కాదు ఆసియా ఖండం ఏషియన్ కాంటినెంట్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఏఎఫ్సి అంటే ఆసియా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్. సి మీన్స్ కాన్ఫెడరేషన్ సి మీన్స్ ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్. దీన్ని ఏర్పాటు చేసింది 1954 మే 7th 1954 మే 7th ఏఎఫ్సి. కేఎఫ్సి కాదు నాయన, అయ్యా కేఎఫ్సి కాదు నాయన, ఏఎఫ్సి. మళ్ళా కేఎఫ్సి వేరే, మళ్ళా మనం కేఎఫ్సి అని చెప్పి మనకు ఉంటాయి, అది కాదు. ఇది ఏఎఫ్సి మనం ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ 1954 మే 7th ఏర్పాటు చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. ప్రజెంట్ దీని అధ్యక్షుడు ఎవరంటే సల్మాన్ బిన్ ఇబ్రహీం ఆల్ ఖలీఫా. సల్మాన్ బిన్ ఇబ్రహీం ఆల్ ఖలీఫా అనే వ్యక్తి ఏఎఫ్సి ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాడు. మనదైతే ఏఐఎఫ్ఎఫ్, ప్రపంచం అయితే ఎఫ్ఐఎఫ్ఏ, ఆసియా ఖండం అయితే ఏఎఫ్సి. ఏది ఫుట్బాల్ కి సంబంధించి. ఇంటర్నేషనల్ ఫుట్బాల్ డే ఎప్పుడు? మే 25 ఇంటర్నేషనల్ ఫుట్బాల్ డే. నేషనల్ ఫుట్బాల్ డే ఎప్పుడు? జూలై 19th. నేషనల్ ఫుట్బాల్ డే జూలై 19th అనేది. మరి ఏఎఫ్సి ఏర్పాటు చేసింది మే 7th అన్నాం. మే 7th అనగానే మళ్ళా గుర్తొచ్చే పాయింట్ చూడండి. ప్రతి ఒక్క పాయింట్ తీసుకొని దాన్ని ఎటు తిప్పుతుందో చూడండి. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఇస్రో జాగ్రఫో వేరే సబ్జెక్టు కాదు. హిస్టరీ చదువుతున్నప్పుడు బాబర్ గురించి చదివితే బాబర్ దగ్గరనే ఆగిపోవాలి, దాని లింకు ఉండవు. కానీ కరెంట్ అఫైర్స్ జీకే అంటేనే ప్రతి పాయింట్ లింక్ సిస్టమ్ తీసుకురావాలి. మీరేమో చేసే మిస్టేక్ ఏందనంటే దాన్ని పట్టుకుంటే అవార్డ్స్ అనే టాపిక్లు ఉంటే అవార్డునే ఉంటారు. ఇక ఈ అవార్డు పాయింట్ పట్టుకుని వేరే కాడికి వచ్చిననుకో ఏంది ఇదంతా అంటే మరి కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే అది మీరు దాన్ని అర్థం చేసుకోకుండా సార్ ఏంది అడిపోతుండే ఇడిపోతుండే నాకేం పని లేక కాదు అది. అట్లా లింక్ సిస్టమ్ చదువుతూనే గుర్తుండేది. ఇప్పుడు మే 7th ఎందుకు వచ్చింది? ఏఎఫ్సి ఆసియాన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ ఏర్పాటు చేసిన 1954 మే 7 అన్న. ఆ మే 7 ఏంటిది? మే 7 అనేది వరల్డ్ అథ్లెటిక్స్ డే అనేది మే 7. ఈ మే 7 అల్లూరి సీతారామరాజు వర్ధంతి. అల్లూరి సీతారామరాజు డెత్ డే కూడా మే 7th. ఎప్పుడు? 1924. ఈ మే 7th మన ఫస్ట్ నోబెల్ అవార్డు విన్నర్ రవీంద్రనాథ్ ఠాగూర్ బర్త్డే కూడా మే 7. మనకు వరల్డ్ అథ్లెటిక్స్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు మే 7 ఎందుకు వచ్చిందంటే ఏఎఫ్సి ఫార్మేషన్ 1954 మే 7 కాబట్టి. మరి వరల్డ్ అథ్లెటిక్స్ డే అన్నాం. మనకు 2025 సెప్టెంబర్లో వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరిగింది. ఇప్పుడు 2025 సెప్టెంబర్ 13th to 21st వరకు, సెప్టెంబర్ 13th to 21st వరకు 20th వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరిగింది. ఆ 20th వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరిగింది అనేది మనకు కావాలి. ఎక్కడ జరిగింది? జపాన్ క్యాపిటల్ టోక్యోలో జరిగితే ఈ 20th వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ కు మన ఇండియా నుంచి 19 అథ్లెట్స్ పాల్గొంటే మన ఇండియాకు 0 మెడల్స్, ఒక్క మెడల్ కూడా రాలేదు. మళ్ళీ 2027లో 21st వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ చైనాలో జరగబోతుంది. అసలు వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ స్టార్ట్ అయింది 1983లో. వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ స్టార్ట్ అయింది. ఈ 1983లో ఫస్ట్ వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ అంటే ఫిన్లాండ్ లో జరిగింది. ఫస్ట్ వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 1983లో ఎక్కడ అంటే ఫిన్లాండ్ లో జరిగింది. మరి ఈ వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో మన ఇండియాకి ఇప్పటి వరకు 3 మెడల్స్ రావడం జరిగింది. ఫస్ట్ది 2003లో వచ్చింది మనకు వరల్డ్ అథ్లెటిక్స్ లో ఇండియాకు ఫస్ట్ మెడల్. అప్పుడు 2003లో ఎక్కడ జరిగినాయి అంటే ప్యారిస్ లో జరిగినాయి. అప్పుడు మన ఇండియన్ ప్లేయర్ ఎవరంటే అంజుబీ జార్జ్. ఈ అంజుబీ జార్జ్ ఏ గేమ్ లో తెచ్చిందంటే లాంగ్ జంప్ లో తెచ్చింది. ఏ మెడల్ అంటే బ్రాంజ్ మెడల్ సాధించింది. అంజుబీ జార్జ్ లాంగ్ జంప్ బ్రాంజ్ మెడల్ సాధించింది. ఆ తర్వాత 2022లో ఎక్కడ జరిగినాయంటే 2022లో అమెరికా. అప్పుడు ప్లేయర్ ఎవరంటే నీరజ్ చోప్రా అప్పుడు ప్లేయర్. ఆ నీరజ్ చోప్రా అమెరికాలో జరిగినప్పుడు ఈయన ఏ ప్లేయర్ అంటే జావెలిన్ త్రో ప్లేయరు
ఈయన సిల్వర్ మెడల్ సాధించాడు. ఆ తర్వాత 2023లో వరల్డ్ అథ్లెటిక్ ఎక్కడ జరిగిందంటే హంగేరీలో జరిగింది. ప్లేయర్ ఎవరంటే నీరజ్ చోప్రా. ఏ గేమ్ అంటే జావలిన్ త్రో. ఏ మెడల్ అంటే గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఈ 3 మాత్రమే మనకి ఇప్పటి వరకు వరల్డ్ అథ్లెటిక్స్ లో వచ్చిన మెడల్స్. 20 టైమ్స్ జరిగితే 3 మెడల్స్ రావడం జరిగింది. చూడండి, పీపా కాంచి మొదలుపెట్టి ఆ పీపా నుంచి పీపాలో ఇండియా ర్యాంకింగ్ తెలుసుకున్నాం, పీపాలో టాప్ 5 తెలుసుకున్నాం, పీపా అంటే ఏందో తెలుసుకున్నాం. ఆ పీపా ఫార్మేషన్ అప్పుడు 2 ప్రధానమంత్రుల బర్త్డే అన్నాం, అది తెలుసుకోవడం జరిగింది. మరి పీపా వరల్డ్ అయితే మనది ఏఎఫ్ఎఫ్ అన్నాం, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. దాన్ని ఏర్పాటు చేసిన 1937 జూన్ 23 అన్నాం. మళ్ళీ జూన్ 23 ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం. మళ్ళీ 1937 ఇంపార్టెన్స్ తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏఎఫ్సి అన్నాం, ఆసియా ఖండానికి సంబంధించి. దాన్ని ఏర్పాటు చేసిన 1954 మే 7 అన్నాం. మళ్ళీ మే 7 ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం. దానివల్ల వరల్డ్ అథ్లెటిక్స్ వచ్చింది. అది ఎక్కడ జరిగిందో తెలుసుకున్నాం, ఎక్కడ జరగబోతుందో తెలుసుకున్నాం, ఫస్ట్ ఎక్కడ జరిగిందో తెలుసుకున్నాం, ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చినాయో తెలుసుకోవడం జరిగింది. ఇది చదువు అంటే ఇలా ఉంటది. ఏదో 4 లైన్లు చదువుకొని ఆ 4 చదువుతాయి, ఎగ్జామ్లు వస్తాయా? మంచి చెప్పేటోడిని ఎవరి సమాజం నమ్మదు, అంతే కదా. ఇంకా వినాలి అంతే, అది మనం జీవితం అంతే. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ వన్, ఇన్ రోకన్ అనే ఒక ఎక్సర్సైజ్. ఇన్ రోకన్ అనేది ఒక నేవీ ఎక్సర్సైజ్, ఒక నౌకా విన్యాసం. ఫస్ట్ టైం జరిగాయి ఇన్ రోకన్ అనే నేవీ ఎక్సర్సైజ్. ఫస్ట్ టైం ఏ 2 కంట్రీస్ మధ్య అంటే ఇండియా సౌత్ కొరియాల మధ్య, భారత్ దక్షిణ కొరియాల మధ్య ఫస్ట్ టైం నేవీ ఎక్సర్సైజ్ ఇన్ రోకన్ అనే నేవీ ఎక్సర్సైజ్ జరిగాయి, స్టార్ట్ అయ్యాయి. అక్టోబర్ 13న స్టార్ట్ అయ్యాయి. 2025 అక్టోబర్ 13న భారత్ సౌత్ కొరియాల మధ్య ఇన్ రోకన్ అనే నేవీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే ఇవి ఎక్కడ జరుగుతున్నాయంటే ఆ సౌత్ కొరియాలోని బుసాన్ నావల్ బేస్ లో జరుగుతున్నాయి. బుసాన్ నావల్ బేస్, సౌత్ కొరియాలోని బుసాన్ నావల్ బేస్ లో ఇవి ప్రజెంట్ జరుగుతున్నాయి. ఇది అక్టోబర్ 13వ తారీఖున స్టార్ట్ అయిన బుసాన్ నావల్ బేస్ లో జరుగుతున్నాయి సౌత్ కొరియాలోని. వాటి పేరు రోకన్ అనే విన్యాసాలు. ఏ దేశం? మనకు దక్షిణ కొరియాకు మధ్య. సౌత్ కొరియా క్యాపిటల్ ఏంది? సౌత్ కొరియా క్యాపిటల్ సియోల్ అనేది సౌత్ కొరియా క్యాపిటల్. సౌత్ కొరియా ప్రెసిడెంట్ ఎవరు? లీ జే మయూంగ్. సౌత్ కొరియా ప్రెసిడెంట్ లీ జే అనే సౌత్ కొరియా ప్రెసిడెంట్. సౌత్ కొరియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు? కిమ్ మెన్ సియోక్. సియోక్ అనే పర్సన్ ప్రజెంట్ సౌత్ కొరియా ప్రైమ్ మినిస్టర్ గా పనిచేస్తున్నాడు. ఆ సౌత్ కొరియా మనం ఫస్ట్ టైం ఒక నేవీ ఎక్సర్సైజ్ ఫస్ట్ టైం నిర్వహించాం. ఇన్ రోకన్ అనే నేవీ ఎక్సర్సైజ్ ను ఫస్ట్ టైం నిర్వహించడం జరిగింది. ఓకేనా? ఇది ఈరోజు న్యూస్ లో అక్టోబర్ 18కి సంబంధించి మరి ఒక కరెంట్ అఫైర్స్ పాయింట్. ఓకేనా? థర్డ్ చూద్దాం. థర్డ్ ఒక స్కీమ్ కు సంబంధించిన పాయింట్ చూద్దాం. ఒక స్కీమ్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, పిఎం జన్మన్ అనే స్కీమ్ కు సంబంధించి పిఎం జన్మన్ ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్. ఈ స్కీమ్ సంబంధించి పిఎం జన్మన్ అనేది ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్. ఇది ఎవరికి సంబంధించింది అంటే దుర్బల గిరిజన సమూహాల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం 2023 నవంబర్ 15 2033 నవంబర్ 15న కేంద్ర గవర్నమెంట్ ప్రారంభిస్తే దీని కింద ఈ పథకం ద్వారా గిరిజనులు నివసించే ప్రాంతాల్లో
మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్యం, జీవనోపాధిని మెరుగుదల కార్యక్రమాలు చేపడతారు ఈ పథకం ద్వారా. ఈ పథకం అమలు పరుస్తున్న రాష్ట్రాల్లో ఇటీవల తెలంగాణ మూడవ స్థానంలో నిలిచి తెలంగాణ థర్డ్ ప్లేస్ లో నిలవడం జరిగింది. అంటే గుర్తుపెట్టుకోవాలి పాయింట్, ప్రైమ్ మినిస్టర్ పిఎం జన్మన్ అనేది ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ దుర్బల గిరిజన సమూహాల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం 2003 నవంబర్ 15వ తారీఖున కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా గిరిజనులు నివసించే ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్యం, జీవనోపాధిని మెరుగుపరిచే కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇటీవల ఈ పథకం అమలులో తెలంగాణ ఏ ప్లేస్ లో నిలిచిందంటే థర్డ్ ప్లేస్ లో నిలవడం జరిగింది. ఓకేనా, ఇది ఒకటి న్యూస్ లోకి వచ్చిన అంశాల్లో ఇది ఒక పాయింట్. నెక్స్ట్ మరొకటి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేది ఒకటి ఉంది. ఆ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ రీసెంట్ గా స్టార్ట్ కాబోతున్నాయి. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ నవంబర్ 24న స్టార్ట్ కాబోతున్నాయి. డిసెంబర్ 5 వరకు ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ జరగబోతున్నాయి. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు 5th ఎడిషన్. ఎన్నో ఎడిషన్ అంటే 5th ఎడిషన్. ఆ 5th ఎడిషన్ ఏ స్టేట్ లో జరగబోతుందంటే రాజస్థాన్ లో జరగబోతుంది. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 5th ఎడిషన్ ఎక్కడంటే రాజస్థాన్ లో జరగబోతుంది. మొత్తం 23 క్రీడల్లో పోటీలు జరగబోతున్నాయి. తొలిసారిగా ఒక 4 క్రీడలను నూతనంగా ప్రవేశపెట్టబోతున్నారు ఈ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ లో. ఒకటి బీచ్ వాలీబాల్ అనే దాన్ని నూతనంగా ప్రవేశపెట్టబోతున్నారు. అలానే మరొకటి కనోయింగ్ అనే ఒక గేమ్ ను నూతనంగా ప్రవేశపెట్టబోతున్నారు. ఆ తర్వాత కయాకింగ్ అనే ఒక గేమ్ ను, తర్వాత సైక్లింగ్ అనే ఒక గేమ్ ను నూతనంగా ప్రవేశపెట్టబోతున్నారు ఈ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ లో. 5th ఈసారి రాజస్థాన్ లో జరగబోతుంది ఈ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్. అసలు ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఫస్ట్ది 2020లో జరిగింది, సెకండ్ది 2022లో జరిగింది, థర్డ్ది 2023లో జరిగింది, ఫోర్త్ది 2024లో జరిగింది ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్. అందులో 2020లో ఫస్ట్ది ఒడిశాలో జరిగింది, సెకండ్ది కర్ణాటకలో జరిగింది, థర్డ్ది యూపీలో జరిగింది, ఫోర్త్ది అస్సాం. ఫస్ట్ది ఒడిశా, సెకండ్ కర్ణాటక, థర్డ్ ఉత్తరప్రదేశ్, ఫోర్త్ అస్సాం. ఇప్పుడు ప్రజెంట్ జరగబోయేది రాజస్థాన్ లో జరగబోతుంది. ఎన్నోది 5th ఎడిషన్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్. 23 క్రీడల్లో పోటీలు జరగబోతున్నాయి. మరి ఇప్పటి వరకు ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఎన్నిసార్లు జరగబోయినాయి? 5వసారి జరగబోతుంది. ఇప్పుడు ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 5వసారి, అంటే జరిగింది 4 సార్లు జరిగినాయి. అలానే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఇప్పటి వరకు 7 సార్లు 7 టైమ్స్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరిగాయి. ఇప్పటి వరకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 7 టైమ్స్ 7 సార్లు జరిగాయి. అలానే ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఇంటర్ గేమ్స్ ఇప్పటి వరకు 5 టైమ్స్ 5 సార్లు జరిగాయి. అలానే ఖేలో ఇండియా పారా గేమ్స్, వికలాంగులకు సంబంధించి ఖేలో ఇండియా పారా గేమ్స్ ఇప్పటి వరకు 2 టైమ్స్ జరగడం జరిగింది. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 5 టైమ్స్, ఇప్పుడు జరిగేది 5వది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 7 టైమ్స్ జరిగాయి. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 5 టైమ్స్ జరిగాయి. ఖేలో ఇండియా పారా గేమ్స్ ఇప్పటి వరకు 2 టైమ్స్ జరగడం జరిగింది. ఓకేనా, ఇదొక పాయింట్. న్యూస్ లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇదొక పాయింట్. ఓకేనా, నెక్స్ట్ మరొకటి చూద్దాం. అక్టోబర్ 18కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్ లో మరొక అంశం గురించి డిస్కషన్ చేద్దాం. ఓకేనా, రైట్. వీడియోని అందరూ కూడా దయచేసి లైక్ చేయండి. నేను ఇన్ని రకాలుగా దాన్ని
ఇటు జియోగ్రఫీలోకి హిస్టరీలోకి పట్టుకోబోతున్నాను. దాని అన్నింటిని కూడా మీరు అర్థం చేసుకోండి, నిదానంగా చదువుకోండి. ఇప్పుడు ఇంకొక 2 డేస్లో దసరా పండగ రాబోతున్నది. దీపావళి ఫెస్టివల్ రాబోతున్నది. ఈ ఫెస్టివల్ టైంలో ఈ చదువుకునే స్టూడెంట్స్ అందరూ కూడా, ఈ నిరుద్యోగులందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన ఒక పాయింట్ నేను దయచేసి చెప్తాను, అర్థం చేసుకోండి. ఒక పెద్ద వ్యక్తిగా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మీరు ఆ ఫెస్టివల్కు ఇంటికి పోయినప్పుడు మిమ్మల్ని డిసప్పాయింట్ చేసేవాళ్ళే మీ చుట్టూ తిరుగుతుంటారు. మిమ్మల్ని ఇంకా బాధ పెట్టేవాళ్ళే మీ పక్కన ఉంటారు. అరే వీడు కనీసం పోయి ఎక్కడో హైదరాబాద్లో చదువుకుంటూ కూర్చున్నాడు, వీడు ఫెస్టివల్కి ఇంటికి వచ్చాడు రిలాక్స్ కావడానికి అని చెప్పి వచ్చినని చెప్పి మనం ఇంటికి వచ్చినప్పుడు మనం నానా రకాలుగా బాధలు పెడుతుంటారు. అరే నోటిఫికేషన్స్ రావట్రా, ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతుందట, నువ్వు ఎందుకురా చదువుతున్నావు, అనవసరంగా ఏదో ఒక జాబ్ చూసుకురా నువ్వు ఒకడంటాడు. ఇంకోడేమంటాడు, ఏం చదువుతావురా, ఆల్రెడీ 2 సార్లు రాసినావు కదా, రాలే కదా, మళ్ళీ వస్తాదిరా నీకు, ఎందుకురా టైం వేస్ట్ చేస్తాను ఇంకోడు అంటాడు. అసలు ఇంకోటి ఏంటంటాడు, వానికి ఏం తెలియకుండా అసలు నువ్వు ఎవరో అమ్మాయి అంటే తిరుగుతున్నావు కదా, నీకు అసలు నువ్వు చదవట్లేదట కానీ ఇంకోటి అంటాడు. అసలు మీకు ఎందుకురా వాళ్ళ గురించి, వాడు తిరిగిండు, వాడి జీవితం నాశనం అయింది, వాడు చదవట్లే, వాడి జీవితం నాశనం అయింది, నోటిఫికేషన్ రావట్లే, వాడి జీవితం నాశనం అయిపోద్ది. నీకేమైందిరా, నీ చేతనైతే వాడిని ఎంకరేజ్ చేయరారా, అరే చదువుకోరా, 2 సార్లు మిస్ చేసేవరా నాన్న, ఈసారి నాకు కొట్టురా, నీకోసం నీ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది, నీకోసం అమ్మా నాన్న వెయిట్ చేస్తున్నారు, కష్టపడరా, ఈసారి నువ్వు గ్యారెంటీ సక్సెస్ అవుతావురా. ఏదైనా ఎకనామికల్గా ప్రాబ్లం ఉంటే నేను సాయం చేయకపోవచ్చు కానీ ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటాను, చదువుకోరా, నువ్వు గొప్పోడిరా, బాగా చదువుకున్నావురా, ఇన్ని రోజులు కష్టపడ్డావురా, ఈ ఒక్క 6 నెలలు కష్టపడరా అని ఎవడన్నా చెప్తాడా, ఎవడు చెప్పు. అవన్నీ పట్టించుకోక ఫెస్టివల్కి పోండి, ఎంజాయ్ చేయండి, మంచిగా హ్యాపీగా ఉండండి, అమ్మ నాన్నతో మంచిగా ఉండండి, అమ్మ నాన్నకు భరోసా ఇచ్చిరండి. నాన్న మళ్ళీ నేను వస్తా, ఈ పండగకు వచ్చినా నెక్స్ట్ సారి నేను వచ్చేటప్పుడు నేనంటే ఏందో మీకు ప్రూవ్ చేసి చూపిస్తా అని చెప్పి ధైర్యంతో ఉండండి. ఎవ్వడి మాసలు అటలు పట్టించుకోక హ్యాపీగా ఎంజాయ్ చేసి మళ్ళీ వచ్చి మీకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ది ఎపెక్ అనే ఆర్గనైజేషన్, ఏపీఈసి. ఎపెక్ అంటే ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఎపెక్ మీన్స్ ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. ఈ ఎపెక్ ఫార్మేషన్ ఎప్పుడంటే 1989లో ఈ ఎపెక్ అనే ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎపెక్ లో మెంబర్షిప్ కంట్రీస్, ఎపెక్ యొక్క హెడ్ క్వార్టర్ ఏదంటే సింగపూర్ లో ఎపెక్ హెడ్ క్వార్టర్ ఉంది. ఈ ఎపెక్ లో సభ్య దేశాల సంఖ్య, మెంబర్షిప్ కంట్రీస్ ఏంటంటే 21 కంట్రీస్ ఈ ఎపెక్ లో మెంబర్షిప్ కలిగి ఉన్నాయి. అయితే ఈ ఎపెక్ సమిట్ నెక్స్ట్ మంత్ జరగబోతుంది, నవంబర్ మంత్ లో ఎపెక్ సమిట్ జరగబోతుంది. అంటే అక్టోబర్ 31 స్టార్ట్ అవుతుంది. 2025 అక్టోబర్ 31 నుండి నవంబర్ 1 వరకు ఎపెక్ సమిట్ జరగబోతుంది. ఎక్కడంటే సౌత్ కొరియా, దక్షిణ కొరియా దేశంలో అక్టోబర్ 31 నుండి నవంబర్ 1 వరకు ఎపెక్ సమిట్ సౌత్ కొరియాలో జరగబోతుంది. ఆ సౌత్ కొరియాలో జరగబోతుంది ఎపెక్ సమిట్ అన్నాం. ఆల్రెడీ సౌత్ కొరియాలో ఎపెక్ సమిట్ జరగడం ఇది సెకండ్ టైం. ఆల్రెడీ ఒకసారి జరిగింది ఎపెక్ సమిట్, 2005లో సౌత్ కొరియాలో ఎపెక్ సమిట్ జరిగింది. నెక్స్ట్ 2026లో ఎపెక్ సమిట్ అయితే చైనాలో జరగబోతుంది. అలానే 2027లో ఎపెక్ సమిట్ అనేది వియత్నాంలో జరగబోతుంది. ఆ తర్వాత 2028లో ఎపెక్ సమిట్ జపాన్లో జరగబోతుంది. 2028లో అయితే జపాన్, 2027లో వియత్నాం, 2026లో చైనా. ఈసారి జరగబోయేది అక్టోబర్ 31 నుంచి నవంబర్ 1 దక్షిణ కొరియా, సౌత్ కొరియా. ఆ సౌత్ కొరియాలో జరగబోయే ఎపెక్ సమిట్ యొక్క థీమ్ కనెక్ట్, ఇన్నోవేటివ్ అండ్ ప్రాస్పర్. కనెక్ట్, ఇన్నోవేటివ్ అండ్ ప్రాస్పర్ అనేది దాని యొక్క థీమ్. మరి ఎపెక్ అంటే ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. ఎపెక్ లో మెంబర్షిప్ కంట్రీస్ 21 ఉన్నాయన్న. ఆ 21లో ఇండియా లేదు. ఇండియాకు ఎపెక్ లో మెంబర్షిప్ లేదు, గుర్తుపెట్టుకోండి బండ. ఓకేనా? రైట్, ఇదొక పాయింట్. నెక్స్ట్ ఎన్హెచ్ఆర్సి. అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఎన్హెచ్ఆర్సి మీన్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఈ ఎన్హెచ్ఆర్సిని ఏర్పాటు చేసింది 1993 అక్టోబర్ 12, 1993 అక్టోబర్ 12న ఎన్హెచ్ఆర్సిని ఏర్పాటు చేయడం జరిగింది. 1993 అక్టోబర్ 12న ఎన్హెచ్ఆర్సిని ఏర్పాటు చేశారు. ఆ ఎన్హెచ్ఆర్సి ఏర్పాటు చేసి
ఈ 2025 అక్టోబర్ 12కు 32 ఇయర్స్ 32 సంవత్సరాలు 32 ఇయర్స్ కంప్లీట్ కావడం జరిగింది. ఎన్హెచ్ఆర్సీ ఏర్పాటు చేసి ఇప్పటికి 32 ఇయర్స్ 32 సంవత్సరాలు పూర్తయింది. ఈ ఎన్హెచ్ఆర్సీ 32 ఇయర్స్ ఈ 2025 అక్టోబర్ 12న ఈ 32 వ్యవస్థాపక అంటే సెలబ్రేషన్స్ ఎక్కడ జరిగాయంటే ఢిల్లీలో జరిగితే దీనికి చీఫ్ గెస్ట్ గా వచ్చింది, ముఖ్య అతిథిగా వచ్చింది ఎవరంటే రామ్నాథ్ కోవింద్. మన ఫార్మర్ ప్రెసిడెంట్, మన 14th ప్రెసిడెంట్ 14వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దీనికి చీఫ్ గెస్ట్ గా వస్తే ఈ రామ్నాథ్ కోవింద్ రీసెంట్ గా మనకు జమిలీ ఎలక్షన్స్ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ మనకు రీసెంట్ గా ఎలక్షన్ జమిలీ ఎన్నికల విధానానికి కమిటీ పేరు రామ్నాథ్ కోవింద్ కమిటీ. ఆ రామ్నాథే కోవిందే దీనికి చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. 32 ఎన్హెచ్ఆర్సీ సెలబ్రేషన్స్ కి చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. మరి ప్రజెంట్ ఎన్హెచ్ఆర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, ప్రజెంట్ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ గా పనిచేస్తుంది వి రామసుబ్రమణియన్ అనే వ్యక్తి ప్రజెంట్ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ గా పనిచేస్తున్నాడు. వి రామసుబ్రమణియన్ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ గా పనిచేస్తున్న వ్యక్తి ఆయన. మరి ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ ప్రజెంట్ వి రామసుబ్రమణ్యన్ అయితే ఫస్ట్ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి రంగనాథ్ మిశ్రా. ఫస్ట్ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ రంగనాథ్ మిశ్రా. ఈ రంగనాథ్ మిశ్రే 21వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేశాడు. రంగనాథ్ మిశ్రా 21st సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేసిన ఆ రంగనాథ్ మిశ్రే మొట్టమొదటి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్. ఆ రంగనాథ్ మిశ్రే మరొక ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు పదవీ కాలం ముగిసిన తర్వాత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం ముగిసిన తర్వాత రాజ్యసభకు ఎన్నికైన ఒకే ఒక చీఫ్ జస్టిస్ ఎవరంటే రంగనాథ్ మిశ్రా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం ముగిసిన తర్వాత రాజ్యసభకు ఎన్నికైన ఒకే ఒక చీఫ్ జస్టిస్ రంగనాథ్ మిశ్రా. అలానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం ముగిసిన తర్వాత రాజ్యసభకు నామినేట్ అయిన ఒకే ఒక చీఫ్ జస్టిస్ ఈయన ఎవరంటే రంజన్ గొగోయ్. ఆయన ఎన్నికైండు, ఈయనేమో నామినేట్ అంటే రాష్ట్రపతి నియమించినట్టు రంజన్ గొగోయ్. ప్రజెంట్ రంజన్ గొగోయ్ రాజ్యసభ ఎంపీ 2020లో ఎలక్ట్ అయ్యాడు, 2020లో నామినేట్ అయ్యాడు. 26 వరకు ఉంటాడు, 2026 వరకు ఉంటాడు. ఈయన 46 సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. ఈయన అయోధ్య తీర్పు 2019 నవంబర్ 9th ఇచ్చిన వ్యక్తి ఎవరంటే ఈ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్. ఈయన ప్రజెంట్ రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నాడు. ఓకేనా, ఇదొక పాయింట్. ఎన్హెచ్ఆర్సీని ఏర్పాటు చేసి 32 సంవత్సరాలు 32 ఇయర్స్ కంప్లీట్ అయిందను. మానవులో దంతాల సంఖ్య ఎంత? 32 దంతాలు ఉంటాయి. మానవుని దంత సూత్రం అంటే మనందరూ తెలుసు 2123/2123 × 2 మానవుని దంత సూత్రం అది. అలానే మన ఇండియాలో యూనియన్ టెరిటరీస్ 8 ఉంటే అందులో 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన యూనియన్ టెరిటరీ ఏదంటే లక్షద్వీప్ అనేది 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన యూనియన్ టెరిటరీ. అలానే మన ఇండియాలో 28 స్టేట్స్ ఉంటే 32 అసెంబ్లీ సీట్స్ ఉన్న స్టేట్ ఏదంటే సిక్కిం 32 అసెంబ్లీ స్టేట్స్ ఉన్న స్టేట్. అలానే ప్రజెంట్ నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటోలో మెంబర్షిప్ కంట్రీస్ ఏంటంటే 32. నాటోలో సభ్య దేశాలు 32 ఉన్నాయి. అందులో 28 క్రొవేషియా, 29 మాంటినిగ్రో, 30 నార్త్ మాసిడోనియా, 31 ఫిన్లాండ్, 32 స్వీడన్ అనే కంట్రీ. ఓకే, ఇదొక పాయింట్. ఓకేనా, రైట్, క్లియర్, ఇదొక పాయింట్. నెక్స్ట్ అక్టోబర్ 18కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్ లో భాగంగా మరొక పాయింట్ బ్రెజిల్ వైస్ ప్రెసిడెంట్, బ్రెజిల్ ఉపాధ్యక్షుడు, బ్రెజిల్ వైస్ ప్రెసిడెంట్ రీసెంట్ గా ఇండియాలో విజిట్ చేయడం జరిగింది. ఇండియాలో పర్యటించాడు బ్రెజిల్ ఉపాధ్యక్షుడు అనే పర్సన్ గెరాల్డ్ అల్కిమిన్స్. గెరాల్డ్ ఎవడు? బ్రెజిల్ వైస్ ప్రెసిడెంట్ గెరాల్డ్ అల్కిమిన్స్ అనే వ్యక్తి ఇండియాలో విజిట్ చేయడం జరిగింది. బ్రెజిల్ వైస్ ప్రెసిడెంట్ అక్టోబర్ 15th to 17th 2025 అక్టోబర్ 15th నుండి 17th వరకు మన ఇండియాలో విజిట్ చేశాడు
బ్రెజిల్ వైస్ ప్రెసిడెంట్ ఈ గెరాల్డ్ అల్క్మిన్స్ అనే వ్యక్తి. అయితే ఈయన భారత్ లో పర్యటించాడు. ఈ వైస్ ప్రెసిడెంట్ అనే పర్సన్. ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకుంది, ఇటీవల భారత్ ని విజిట్ చేసిన బ్రెజిల్ వైస్ ప్రెసిడెంట్ ఎవరై అంటే గెరాల్డ్ అల్క్మిన్స్ అనే వ్యక్తి. యాక్చువల్గా బ్రెజిల్ క్యాపిటల్ ఏంది? బ్రెజిల్ క్యాపిటల్ బ్రసీలియా అనేది బ్రెజిల్ యొక్క క్యాపిటల్. బ్రెజిల్ ప్రెసిడెంట్ ఎవరు? లూయిజ్ ఇనాసియో లూలా డెసిల్వా. లూయిజ్ ఇనాసియో లూలా డెసిల్వా. ఈయన ప్రెసిడెంట్ బ్రెజిల్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. బ్రెజిల్ క్యాపిటల్ బ్రసీలియా అన్నాం. ఆ బ్రెజిల్లో లార్జెస్ట్ కంట్రీ, అతిపెద్ద నగరం ఏంటంటే సావో పాలో అనేది బ్రెజిల్లో అతిపెద్ద నగరం. ఈ బ్రెజిల్ అనేది సౌత్ అమెరికన్ కాంటినెంట్ లో అతిపెద్ద నగరం, అతిపెద్ద దేశం. సౌత్ అమెరికన్ కాంటినెంట్ లో అతిపెద్ద దేశం ఏదంటే బ్రెజిల్. ఆ బ్రెజిల్ వైస్ ప్రెసిడెంట్ గెరాల్డ్ అల్క్మిన్స్ అనే వ్యక్తి మన ఇండియాలో విజిట్ చేశాడు. అక్టోబర్ 15th to 17th మధ్యన ఈయన విజిట్ చేయడం జరిగింది. ఈ బ్రెజిలే మన వరల్డ్ ఏరియా వైజ్ 5th ప్లేస్ లో ఉన్న కంట్రీ ఏదంటే బ్రెజిల్. ఏరియా వైజ్ ఫస్ట్ ప్లేస్ ఏ కంట్రీ? రష్యా. సెకండ్ వన్ కెనడా. థర్డ్ వన్ అమెరికా. ఫోర్త్ వన్ చైనా. ఫిఫ్త్ వన్ బ్రెజిల్. సిక్స్త్ వన్ ఆస్ట్రేలియా. సెవెంత్ వన్ ఇండియా. ఎయిత్ వన్ అర్జెంటీనా. నైన్త్ వన్ కజకిస్తాన్. 10th వన్ అల్జీరియా అనే కంట్రీ. అదే ఏరియా వైజ్ తెలంగాణ ప్లేస్ అయితే 11th. ఏరియా వైజ్ ఆంధ్రప్రదేశ్ ప్లేస్ అయితే 7th. పాపులేషన్ వైజ్ ఇండియా ఫస్ట్ ప్లేస్. ఇప్పుడు పాపులేషన్ వైజ్ తెలంగాణ 12th ప్లేస్. పాపులేషన్ వైజ్ ఏపీ ప్లేస్ 10th ప్లేస్. ఓకే, ఇదొక పాయింట్. నెక్స్ట్ మరొక లాస్ట్ డిస్కషన్ చేద్దాం. అక్టోబర్ 18th కి సంబంధించి యునెస్కో వరల్డ్ బుక్ క్యాపిటల్ అనేది ఒకటి న్యూస్ లోకి రావడం జరిగింది. యునెస్కో అనే ఆర్గనైజేషన్ 2001 నుండి ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ బుక్ క్యాపిటల్, ప్రపంచ పుస్తకాల రాజధానిని ప్రకటిస్తుంది. ఏ ఇయర్ నుండి? 2001 నుండి. ఆ 2001లో ఫస్ట్ వరల్డ్ బుక్ క్యాపిటల్ గా యునెస్కో స్పెయిన్ క్యాపిటల్ మాడ్రిడ్ ను ప్రకటించింది. సెకండ్ ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియా అనే నగరాన్ని ప్రకటించింది 2002లో. ఇదైతే 2001లో ప్రకటించింది స్పెయిన్ క్యాపిటల్ మాడ్రిడ్. రెండోది ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియా నగరం. ఆ తర్వాత 2003లో మన క్యాపిటల్ ఢిల్లీని ప్రకటించడం జరిగింది. 2003లో మన క్యాపిటల్ ఢిల్లీని ప్రకటించడం జరిగింది. మరి ఇది వార్తల్లోకి వచ్చిన విషయం ఏంటంటే 2026 సంవత్సరానికి యునెస్కో వరల్డ్ బుక్ క్యాపిటల్ గా రబాత్ అనే నగరాన్ని ప్రకటించింది. ఆ రబాత్ ఏ దేశం అంటే మొరాకో క్యాపిటల్ రబాత్ ను ప్రకటించింది 2026 కి. ఆ తర్వాత 2025లో యునెస్కో వరల్డ్ బుక్ క్యాపిటల్ గా ఏ నగరాన్ని ప్రకటించారంటే రియో డి జనీర్ అనే నగరాన్ని ప్రకటించారు. ఏ దేశం? బ్రెజిల్ కి సంబంధించి. అదే 2024 వరల్డ్ బుక్ క్యాపిటల్ గా యునెస్కో స్ట్రాస్బర్గ్ అనే నగరాన్ని ప్రకటించింది. అది ఎక్కడ ఉందంటే ఫ్రాన్స్. ఆ తర్వాత 2023లో యునెస్కో వరల్డ్ బుక్ క్యాపిటల్ గా ఘనా రాజధాని ఆక్రాను ప్రకటించడం జరిగింది. అరే మరి యునెస్కో వరల్డ్ బుక్ క్యాపిటల్ 2001 నుండి ప్రకటిస్తుంటే అసలు వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే ఎప్పుడు అంటే ప్రపంచ పుస్తకాల దినం ఎప్పుడు? April 23rd. వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే April 23rd. మన ఇండియాలో ప్రజెంట్ 6 నేషనల్ పార్టీస్ ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, సిపిఐఎం అండ్ ఆద్మీ అండ్ ఎన్పిపి. ఈ 6 నేషనల్ పార్టీలో ఒక నేషనల్ పార్టీ సింబల్ బుక్. ఆ ఒక పార్టీ ఏదంటే ఎన్పిపి మీన్స్ నేషనల్ పీపుల్స్ పార్టీ.
ఈ ఎన్పిపి పార్టీ యొక్క ఫార్మేషన్ ఎప్పుడంటే 2013 జనవరి 6న ఎన్పిపి పార్టీని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన వ్యక్తి పిఎస్ సంగ్మా అనే పర్సన్ ఏర్పాటు చేశాడు. ఈయన మేఘాలయ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ గా కూడా పనిచేశాడు. ఈయన 2012లో రాష్ట్రపతి ఎలక్షన్స్ కూడా పోటీ చేశాడు. ప్రెసిడెంట్ ఎలక్షన్ లో ఈయన 11th లోక్సభ స్పీకర్ గా కూడా పనిచేశాడు. మనకు 11th లోక్సభ స్పీకర్ గా పిఎస్ సంగ్మా పనిచేశాడు. 12th లోక్సభ స్పీకర్ అయితే జిఎంసి బాలయోగి, 13th లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి అండ్ మనోహర్ జోషి, 14th లోక్సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ, 15th లోక్సభ స్పీకర్ మీరా కుమార్, 16th లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, 17th లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రజెంట్ 18th లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ఫస్ట్ లోక్సభ స్పీకర్ జీవి మౌలాంకర్. ఓకే రైట్. ఇది ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్ మనం డిస్కషన్ చేసి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా రైట్. థ్యాంక్ యూ. జై హింద్.